సూర్యగ్రహణంలో సూర్యుని, చంద్రగ్రహణంలో చంద్రుని రాహు మింగేస్తారంటారు కదా. దాని బిహైండ్ స్టోరీ ఏంటంటే, పూర్వం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవుళ్ళు వాళ్ళ శక్తిని కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోవడం మొదలైంది. అది విష్ణువు గమనించి ఒక ఆదేశం ఇచ్చారు. అప్పుడు దేవుళ్ళు రాక్షసులు ఇద్దరు కలిసి క్షీరసాగర మదనాన్ని చిలకటం మొదలు పెట్టారు. అయితే అమృతం బయటికి రాగానే రాక్షసులు దాన్ని లాక్కుని తాగేయబోయారు. అప్పుడు విష్ణువు మోహిని అని ఒక అందమైన అమ్మాయి రూపంలోకి మారి రాక్షసులను డైవర్ట్ చేసి అమృతాన్ని దేవుళ్ళకి మాత్రమే పంచారు. అయితే అప్పటికే రాక్షసులు మోహిని మోహంలో పడి అమృతం గురించి మర్చిపోయారు. స్వర్భాను అనే ఒక్క అసురుడు మాత్రం విషయాన్ని అర్థం చేసుకుని దేవునిలా రూపం మార్చుకొని అమృతాన్ని తాగటం స్టార్ట్ చేశాడు. అయితే సూర్యచంద్రుడు దాన్ని గమనించి గుర్తుపట్టి విష్ణుమూర్తికి చెప్పేశారు. విష్ణువు వెంటనే సుదర్శన చక్రం విసిరి ఆ తల మొండం వేరు చేశారు. అయితే అమృతం అప్పటికే బాడీలోకి వెళ్ళలేదు. బట్ తల మాత్రం దాన్ని తాకటం వల్ల ఆ తలకు మాత్రం మరణం లేదు. ఆ తలనే రాహువు అని, బాడీని కేతువు అని అంటారు. అయితే రాక్షసుల్ని గుర్తుపట్టి చంపించిన సూర్యచంద్రునిపై కోపంతో వాళ్ళని తరుముతూ తనకి ఎప్పుడు దొరికితే అప్పుడు మింగేస్తాడంట రాహువు. అలా సూర్యుని మింగినప్పుడు సూర్యగ్రహణం అని, చంద్రుని మింగినప్పుడు చంద్రగ్రహణం అని అంటారు. కానీ రాహుకి బాడీ ఉండదు కాబట్టి గ్రహణం కొద్దిసేపటికే వెళ్ళిపోతుందంట. ఇదండి మన గ్రహణం యొక్క ట్రెడిషనల్ స్టోరీ. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి, చెప్పేస్తా.